అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు ఈ వీడియోలో పోలిపాడ్యమి పూజ అనేది ఏ విధంగా చేసుకోవాలి, అలాగే అసలు ఏ సమయంలో పోలిపాడ్యమి పూజ మరియు దీపాలు వెలిగించాలి, అలాగే పూజ అయిన తర్వాత తప్పకుండా చేయవలసినటువంటి పనులు ఏమిటి అనే తదితర ఆసక్తికరమైన విషయాల గురించి ఒకదాని తర్వాత ఒకటి క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ పూజ మొత్తాన్ని కృతికా నక్షత్రం ఉన్న సమయంలోనే అంటే తెల్లవారుజామునాడే చేసుకోవాలండి. పాడ్యమి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి వీలైనంత వరకు ఈ రోజు నదీ స్నానం చేస్తే చాలా మంచిది. ఒకవేళ అలా కుదరని పక్షంలో బావి దగ్గర కానీ లేదా బోరు దగ్గర కానీ ఇలా కూడా వీలు లేకపోతే మన ఇంట్లోనే కట్టుబట్టల మీద తలస్నానం చేసి తర్వాత మంచి బట్టలు శుభ్రమైనటువంటి బట్టలు ధరించి ముందుగా ఆకాశంలో ఉన్నటువంటి కృతికా నక్షత్రాన్ని దర్శించుకొని తదనంతరం పూజని ప్రారంభించాలి. ఇప్పుడు పూజా విధానం గురించి తెలుసుకుందామా? మరి మీరు ఎక్కడైతే పూజ చేద్దామో ఆ ప్రదేశంలో పసుపు నీళ్ళతోటి అలుక్కోవాలి. పూజా మందిరంలో కానీ తులసి కోట దగ్గర కానీ ఎక్కడైనా ఈ విధంగా అలుక్కొని తర్వాత బియ్యపిండితోటి అష్టదళ పద్మం ముగ్గును వేసుకోవాలండి. ఆ ముగ్గు పైన కొంచెం పసుపు కుంకుమ అక్షింతలతోటి అలంకరించుకోవాలి. కార్తీక మాసంలో నెల రోజులు పూజ చేయలేని వాళ్ళు ఈ పోలిపాడ్యమి ఒక్కరోజైనా కానీ తులసికోట వద్ద దీపం వెలిగించినా లేదా నీటిలో దీపాలు వదిలినా ఈ నెల మొత్తం పూజ చేసినటువంటి పుణ్యం లభిస్తుంది అని పెద్దలు తెలియజేస్తున్నారు. ఈ పూజని తెల్లవారు సమయంలో మాత్రమే చేసుకోవాలండి. ఇలా పసుపు కుంకుమలతోటి ఆ పద్మం ముగ్గు పైన అలంకరించుకున్న తర్వాత పద్మం మీద తమలపాకులో ఉంచినటువంటి పసుపు వినాయకుడిని పెట్టుకోవాలి. ఆ తర్వాత దీపారాధన చేసేటువంటి కుందుల్ని కూడా సిద్ధం చేసుకొని వాటికి కూడా పసుపు కుంకుమ బొట్టులతోటి అలంకరించుకొని ముందుగా ఏకహారతితోటి దీపారాధన చేయాలి. ఆ తర్వాత దీపారాధన కుందుల వద్ద అక్షింతలు వేసుకొని నమస్కారం అనేది చేసుకొని ఆ తర్వాత పసుపు వినాయకునికి కూడా కుంకుమ బొట్టు పెట్టి వినాయకుడిని ఆవాహన చేసి అన్ని ఉపచారములతోటి ఆయన్ని పూజించుకోవాలి. అంటే పాద్యం, ఆద్యం, ఆచమనీయం, శుద్ధోదక స్నానం, పంచామృత స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, సంకల్పం, గంధం, పుష్పం, అక్షింతలు ఇలా అన్నీ సమర్పించుకొని ఆయన అన్ని ఉపచారములతోటి పూజ చేసిన తర్వాత దీపమును చూపించి నైవేద్యంగా బెల్లం ముక్కని సమర్పించుకోవాలి. ఆ తర్వాత ధూపం కూడా ఇచ్చి ధూపమును కూడా చూపించి ఆ తర్వాత కర్పూర హారతి అనేది ఇచ్చి మన వీలైనంత మంత్రపుష్పం అనేది చెప్పుకొని ఆ తర్వాత ఆత్మ ప్రదక్షిణ అనేది చేసి నమస్కారం చెప్పుకొని కొన్ని అక్షింతలు తీసుకొని వినాయకుని దగ్గర వేసి వినాయకుని పూజ చేసినటువంటి అక్షింతల్ని కొన్ని తీసుకొని మన తల మీద వేసుకొని ఆయన ఆశీర్వచనంగా భావించి తీసుకొని వేసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి పుష్పమును కూడా ఆయన ప్రసాదంగా భావించి మన తలలో పెట్టుకోవాలి. ఇప్పుడు దామోదరుని పూజ కోసము దామోదర ప్రతిమని సిద్ధం చేసుకోవాలి. ఈ దామోదర ప్రతిమ కోసము ఒక పెద్ద ఉసిరికాయని కానీ లేదా నది ఒడ్డున చేసినట్లయితే కనుక ఈ పూజని మీరు అక్కడ ఉన్నటువంటి మట్టిని కానీ లేదా ఇంట్లో చేస్తే పచ్చని చెట్లో ఉన్నటువంటి మట్టిని కానీ లేదా కనీసము తులసి చెట్లో ఉన్నటువంటి మట్టినైనా తీసుకోవచ్చండి. ఇలా సిద్ధం చేసుకునేటువంటి దామోదర ప్రతిమని తమలపాకులో పెట్టి పద్మం పైన పెట్టుకోవాలి. దామోదరునికి కూడా బొట్టు అనేది పెట్టి ఇప్పుడు కార్తీక దామోదరుని కూడా ఆవాహన అనేది చెయ్యాలండి. తర్వాత అన్ని ఉపచారములతోటి పూజించాలి. అంటే పాద్యం, ఆద్యం, ఆచమనీయం, శుద్ధోదక స్నానం, పంచామృత స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, అక్షింతలు, సంకల్పం ఇలా అన్నీ సమర్పించుకోవాలండి. ఇలా కార్తీక దామోదరుని అన్ని ఉపచారములతోటి పూజించిన తర్వాత ఇప్పుడు ఆ కార్తీక దామోదరునికి దీపమును చూపించాలి. ఆ తర్వాత నైవేద్యంగా బెల్లం ముక్కని కూడా నివేదించాలండి. అలాగే ధూపం కూడా ఇచ్చి ధూపముని కూడా చూపించాలి. అలాగే చలిమిడి, వడపప్పు, పానకముని కూడా నైవేద్యంగా నివేదించాలి. అలాగే తాంబూలముని కూడా సమర్పించాలండి. వీటన్నిటితో పాటు మీకు వీలైతే కనుక వివిధ రకాలైనటువంటి పిండి వంటల్ని కూడా చేసి నైవేద్యంగా నివేదించాలి. అలాగే మీకు అందుబాటులో ఉన్నటువంటి పండ్లని కూడా సమర్పించుకోవచ్చు. ఈ పూజని ఎక్కడ చేసినా అంటే నది ఒడ్డున కానీ లేదా ఇంట్లో అయినా సరే మీరు ముందు దీపారాధన చేసి పూజ చేసిన తర్వాత మాత్రమే దీపాలను నీటిలో వదలాలండి. ఇలా వినాయకుడిని దామోదర్ని పూజించిన తర్వాత నీటిలో దీపాలని వదలడం కోసము మీకు అందుబాటులో ఉన్నటువంటి ప్లేట్ని కానీ బేసిన్ కానీ టబ్ని కానీ ఇలా ఏదైనా దాన్ని తీసుకొని దానికి పసుపు కుంకుమ గంధం బొట్లు పెట్టుకొని దానిలోకి మంచినీళ్ళు అనేవి తీసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర గంగాజలం ఉంటే వాటిని కూడా తీసుకోవచ్చు.
ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఫ్లవర్స్ అన్నిటిని తీసుకొని ఈ నీటిలో వేసుకోవాలి. అంటే ఒక కొలనులాగా సిద్ధం చేసుకొని ఉంచుకోవాలండి. ఈ దీపాలన్నిటినీ అరటి డొప్పల్లో కానీ, కొబ్బరి చిప్పల్లో కానీ, లేదా అరటి పువ్వులో కానీ, లేదా కనీసం మేడి ఆకులోనైనా వెలిగించుకొని దీపాలన్నిటిని నీటిలో వదలవచ్చు. ఈ అరటి డొప్పలకి, కొబ్బరి చిప్పలకి మీరు ఏదైతే తీసుకుంటారో వాటికి పసుపు కుంకుమ బొట్లు అనేవి పెట్టుకోవాలి. ఎందుకంటే పోలి తల్లికి సమర్పిస్తాం కాబట్టి వీటికి పసుపు కుంకుమ బొట్లు అనేవి పెట్టుకొని సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు నీటిలో వదిలిపెట్టేటువంటి దీపాల కోసం వత్తులు ఎన్ని వేసుకోవాలి అంటే, నెల రోజుల పాటు పూజ చేసిన వాళ్ళు 3 లేదా 5 వత్తులు వేసుకొని వెలిగించి వదలాలి. నెల రోజుల పాటు చేయలేని వాళ్ళు 31 వత్తులు వేసుకొని వెలిగించి వదలాలండి. కార్తీక మాసం 30 రోజులు వస్తుంది కదా అని 30 వత్తులు వేసుకోకూడదు, 31 వత్తులు వేయాలి. ఎన్ని వేసినా కానీ బేసి సంఖ్యలో వేసుకొని వదలాలండి. కొందరు అయితే 33 వత్తులు 35 వత్తులు వేసుకొని కూడా వదులుతూ ఉంటారు. 33 వత్తులు వేసుకొని వదిలితే చాలా మంచిది. ఎందుకంటే 31 వత్తులు కార్తీక మాసానికని, 2 వత్తులు గంగాదేవికి అని చెప్పి 33 వత్తులు వదులుతూ ఉంటారండి. ఇప్పుడు మనం తీసుకొని పెట్టుకునేటువంటి అరటి డొప్పలు కానీ, కొబ్బరి చిప్పలు కానీ ఏవైతే తీసుకుంటారో వాటిలోకి వత్తులన్నింటినీ వేసుకొని పెట్టుకోవాలి. ముందు రోజే ఆవు నెయ్యిలో కానీ, నువ్వుల నూనెలో కానీ వీటిని నానబెట్టుకొని మనం పెట్టుకుంటే కనుక దీపాలు అనేవి బాగా వెలుగుతాయండి మనం వెలిగించినప్పుడు. ఇక్కడ నేను 5 వత్తులు తీసుకున్నాను. ఇప్పుడు ఈ దీపాలన్నిటికీ ఆ దగ్గర పసుపు కుంకుమ బొట్లు అన్నీ పెట్టుకొని వీటన్నిటికీ నైవేద్యంగా చలిమిడి వడపప్పును కూడా పెట్టుకొని పువ్వులు కూడా పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ దీపాలన్నింటినీ ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ వెలిగించుకోవాలి. ఇలా వెలిగించిన తర్వాత కార్తీక దామోదర, గయా దామోదర, మోక్ష దామోదర, కృత్తిక మహాలక్ష్మి అనుకుంటూ వెలిగించుకోవాలండి. తర్వాత ముందుగా తయారు చేసుకునేటువంటి నీళ్ళల్లో ఈ దీపాలను పెట్టి 3 సార్లు తొయ్యాలి. నీటిలో వదిలేటప్పుడు కూడా కార్తీక దామోదర, మోక్ష దామోదర, గయా దామోదర, కృత్తిక మహాలక్ష్మి అంటూ వదలాలి. ఆ తర్వాత తప్పకుండా మీరు ఎక్కడ పూజ చేశారో అక్కడ కూర్చొనైనా సరే, లేదా పూజా మందిరంలో అయినా కానీ పోలీస్ వర్గం కథను తప్పకుండా చదువుకోవాలండి. పోలీస్ వర్గం కథ చదువుకున్న తర్వాత కొన్ని అక్షింతల్ని మన శిరస్సు పైన వేసుకోవాలి. తర్వాత చివరిగా కొబ్బరికాయను కొట్టి నైవేద్యంగా పెట్టాలండి. ఆ తర్వాత కర్పూర హారతిని ఇవ్వాలి. తర్వాత చేతిలోకి అక్షింతలు తీసుకొని నీటిలో వదులుతూ కృష్ణార్పణమస్తు, పరమేశ్వరార్పణమస్తు, కార్తీక దామోదరార్పణమస్తు అంటూ నీళ్ళని కింద ప్లేట్లోకి వదలాలండి. ఈరోజు తప్పకుండా స్వయంపాకం దానం అనేది కూడా ఇవ్వాలి. ఇలా పూజ చేసిన తర్వాత దీపాలు కొండెక్కిన తర్వాత పసుపు వినాయకుడిని, కార్తీక దామోదర్ ఇద్దరిని నీటిలో కలపాలి. తర్వాత వీటన్నిటిని తీసుకొని చెట్లు మొదల్లో కానీ లేదా వేరే పారేటువంటి నీళ్ళల్లో కానీ వదిలిపెట్టవచ్చండి. తర్వాత పూజ చేసేటువంటి ప్రదేశాన్ని నీళ్ళతో కానీ లేదా బట్టతో కానీ శుభ్రం చేసుకోవాలి. అంటే ఎత్తివేసేయాలి. ఎవరైనా తొక్కితే చేసిన వారికి కానీ త్రొక్కిన వారికి కానీ పాపమండి. ఆ తర్వాత 3 సార్లు నీటిని కిందకి వదిలి ఈ నెల రోజుల పాటు పూజ చేశాము అని పరమేశ్వరునికి చెప్పమని చెప్పి నందీశ్వరునికి చెప్పాలి. ఇంతటితోటి పోలిపాడ్యమి పూజ అనేది ముగుస్తుంది. తర్వాత ఏదైనా కారణం చేత ఇప్పటి వరకు 365 ఒత్తులు వెలిగించడం కుదరకపోతే ఈరోజు వెలిగించుకోవచ్చండి. సో ఈరోజు వీడియో చూసారు కదండి. ఇంకొక మంచి వీడియోతోటి, ఇంకొక మంచి కంటెంట్ తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. మరి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మీ సపోర్ట్ అనేది ఇస్తారని చెప్పి ఆశిస్తున్నానండి. సర్వే జన సుఖినో భవంతు.